ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన కేటీఆర్ విచారణ 7 గంటల పాటు ప్రశ్నించిన సిట్ మళ్లీ పిలుస్తామన్నారన్న కేటీఆర్. సింగరేణిలో బొగ్గుతో పాటు సోలార్ స్కామ్, ఎంఎస్ఎంఈలను పాల్గొనకుండా చేశారు. గుజరాత్ బేస్డ్ కంపెనీకి టెండర్ కట్టబెట్టారన్న హరీష్. గోదావరి పుష్కరాలపై చంద్రబాబు సమీక్ష 12 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయం. అంతకుముందే పోలవరం పూర్తయ్యేలా చూడాలన్న సీఎం. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డిని విచారించిన ఈడీ. కేసిరెడ్డితో ఆర్థిక లావాదేవీలపై ఆరా. విజయసాయి స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నలు. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో ముగిసిన విచారణ. నెల్లూరు ఏసీబీ కోర్టులో సిట్ తుది ఛార్జ్షీట్. నిందితులుగా 24 మంది. బీఆర్ఎస్ హయాంలో 3 నెలల్లో 547 ఫోన్లు ట్యాప్. నా ఫ్రెండ్ ఫోన్ కూడా ట్యాప్ అయ్యింది. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మార్పు ఉండదన్న మహేష్ గౌడ్. ఈ నూతన సంవత్సరంలో మీ మాతృత్వ కలను సాకారం చేసుకోండి. ఓయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీతో ఐవీఎఫ్ పై 15,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు ఫ్రీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు సిమెన్ అనాలిసిస్. ప్లీజ్ కాంటాక్ట్ 9513731637. అనగాని సంస్కారం గురించి మాట్లాడారు. జగన్ పై అవాకులు చవాకులు పేలుతున్నారు. అనగాని ఏపీ మంత్రి కావడం మా కర్మ అన్న పేర్ని నాని. నా చరిత్ర ఏమిటో ప్రజలకు తెలుసు. పేర్ని నాని వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు, లీగల్ నోటీసులు పంపిస్తానన్న అనగాని. సర్వే రాళ్ల కోసం 700 కోట్లు వృధా చేశారు. భూ సర్వే పేరుతో భూ కబ్జాలు చేయాలని చూశారు. అసెంబ్లీకొచ్చే దమ్ము జగన్కు లేదన్న కొల్లు రవీంద్ర. జనగామలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. సీతక్కతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న పల్లా. ఆందోళనకు దిగిన కొమ్మూరి వర్గం. మేడారం జాతరకు కేంద్రం నిధులు. 3,70,00,000 రూపాయల విడుదల. ఈ నెల 28 నుంచి మేడారం జాతర. జోగి రమేష్, రాముకు బెయిల్. కల్తీ మద్యం కేసులో ఇద్దరికి రిలీఫ్. విజయవాడ జైలు నుంచి విడుదల. నిరాధార ఆరోపణపై తెలంగాణ స్పీకర్ సీరియస్. బీఆర్ఎస్ నేత ఆనంద్కు లీగల్ నోటీసు. 10 కోట్ల నష్టపరిహారం, క్షమాపణకు డిమాండ్. రెవెన్యూ అధికారులు రికార్డులు మారుస్తున్నారు. విజయనగరం ఎల్కోటలో ఎమ్మెల్యే ఆందోళన. లలితపై రెవెన్యూ అధికారుల సంఘం ఆగ్రహం. కొండగట్టు ఆలయం ముందు అర్చకుల నిరసన. ఈవో తీరును వ్యతిరేకిస్తూ నినాదాలు. విచారణ చేపట్టాలని డిమాండ్. విజయవాడలో బంగారం షాపులపై అధికారుల దాడులు. నకిలీ హాల్మార్క్తో విక్రయాలు. పలు దుకాణాలపై కేసులు, గోల్డ్ సీజ్. పాడేరు ఏజెన్సీలో విషాదం. అంబులెన్స్ ఆలస్యంతో బాలిక మృతి. న్యాయం చేయాలని గిరిజన సంఘాల డిమాండ్. విశాఖ రైల్వే స్టేషన్లో ఫేక్ కరెన్సీ కలకలం. 3,32,000 నకిలీ నోట్ల సీజు. పోలీసుల అదుపులో 2 నిందితులు. కేరళలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం. లెఫ్ట్ కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు. కేరళలో లెఫ్ట్ చరిత్ర ముగిసిందన్న ప్రధాని. డీఎంకే పార్టీకి కౌంట్ డౌన్ మొదలైంది. తమిళ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఎన్డీఏ గెలుపు ఖాయమన్న ప్రధాని మోదీ. ట్రంప్ సుంకాలతో భారత్పై తీవ్ర ప్రభావం. భారత ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయింది. మరోసారి రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు. నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 769 పాయింట్ల లాస్. 6 లక్షల కోట్ల సంపద ఆవిరి.